నమస్కారం ప్రజలారా. ముందుగా ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఏంది విషయం అంటే, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, పేరెన్ నాని నా గురించి చేసినటువంటి వ్యాఖ్యలు, నేను చంద్రబాబు నాయుడు గారిని కలవడం పైన ఈయన చేసినటువంటి విమర్శ ఏంది వ్యవహారం అనేది ఒక చిన్న వీడియో బయట మనం విన్న తరువాత ఖచ్చితంగా పేరెన్ నానికి సమాధానం చెప్పుతా. ఆ పండ్ల సందులో నుంచి వచ్చే గాలి ఇక మీదట రాకుండా సమాధానం చెప్తానని కూడా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నా. ఏంది అంటే, చంద్రబాబు నాయుడు గారిని కలవడం పైన ఈయన చేసిన విమర్శలు, ఈయన మాట్లాడిన మాటలు ఏందో ఒకసారి మనం విందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సమాజంలో తిరగటాకి అర్హతలైనటువంటి సీమరాజా అనే ఒకడు ముఖ్యమంత్రి పట్టం నుంచుని భుజమే చెయ్యేసి ఫోటో దిగితే సీఎం ఇంటికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు లాంటి 45 ఏళ్ల ఇండస్ట్రీ 16 ఏళ్ల ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక సమాజానికి చీడ పురుగు లాంటి ఒక సీమరాజా లాంటి వాడితో భుజమే చేసి తిరిగి ఇంకొక చీడ పురుగు లాంటి సమాజంలో ఉండటానికి అర్హతలైనటువంటి ఇంకొకరితో ఇంటికి ఫోన్ చేసి పిలిపించుకుని ఆడితో ఫోటోలు దిగిగా లేంది నేనే బోరగడ్డ నీళ్ళు బోరగడ్డ నీళ్ళుతో మాట్లాడితే తప్పేంటి? మాట్లాడితే తప్పేంటి అంటున్నా. ఈ చంద్రబాబు నువ్వు బోరిగడ్డ అనిల్తో మాట్లాడినావు, అవన్నీ నాకు అవసరంలే. నువ్వు నా గురించి చెప్పినావు. సమాజంలో నేను చేసినటువంటి తప్పులేంది, సమాజంలో తిరగకూడదా? నేను నీలాంటి బఫూన్ గాడు సమాజంలో తిరగకూడదు. పేరెన్ నాని గుర్తుపెట్టుకో. నువ్వు మంత్రిగా పనిచేసినావు, మంత్రిగా నువ్వు ఎలా పొడిచిందేంది, నువ్వు ఆ మచిలీపట్నంలో చేసినటువంటి పనులేంది, ఆ పోర్టులో చేసినటువంటి అవినీతి ఏంది, అదేవిధంగా నువ్వు శ్మశానంకి సంబంధించినటువంటి స్థలాలు ఏ విధంగా కబ్జాలు పెట్టావు, ఏ విధంగా దేవుడు మాన్యాలు ఏ విధంగా కబ్జాకు పెట్టావు, నువ్వు నీ బతుకు నీకేయాల సమాజంలో తిరగకుండా నల్లగొడ్డలు నీకు కప్పాలి. పేరెన్ నాని నాకు కాదు కప్పాల్సింది, నల్లగొడ్డ నీకు కప్పాలా. నువ్వు సమాజంలో తిరగకుండా ఉండే నిన్ను సమాజంలో తిరగనీయకుండా చేసినారు కాబట్టి ఈరోజు నీ బతుకు 50,000 ఓట్లకు పైచిలుకగా ఓడిపోయిన చరిత్ర నీది. నువ్వంత నీతిగా జాతిగా కరెక్ట్గా బతికి ఉంటే, నువ్వంత నీతిగా జాతిగా కరెక్ట్గా పాలన చేసి ఉంటే, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్గా పరిపాలన అందించుంటే ఎందుకు ఈరోజు ఓడిపోతావు? దీనికి చెప్పు సమాధానం. నువ్వు నన్ను అంటావా? నువ్వు అయ్యవా మంత్రి అయిన పాట, మాజీ మంత్రి అయిన పాట, నువ్వేమన్నా అయ్యవా? నువ్వు కరెక్ట్గా మాట్లాడు, కరెక్ట్గా ఉండు. సమాజంలో తిరగకుండా ఉండలేనన్ని తప్పులు నేనేం చేశాను రా? హౌలే చేసింది మన జగనన్న. దొంగ షెల్ కంపెనీలు పెట్టి 16 నెలలు అవినీతి అమ్మామొగుడు సొమ్మంతా దొబ్బి తిని 16 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు రా. ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారే. మరి అన్నకు తమ్ముడు నాదోడిపోయాడు, చేదోడు వాదోడిగా ఉంటావు, తప్పంటావా? మరి ఈ విధంగా నువ్వు చేసినటువంటి పనులు నువ్వు తిరగకూడదు సమాజంలో, నేను కాదు. అసలు నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు, కాంగ్రెస్లో నుంచి మళ్ళీ మా పార్టీలోకి వచ్చినావురా. మేము పార్టీ పెట్టినాక నువ్వు చీపు ఒక ప్రభుత్వ విప్పు పదవి కోసం నువ్వు ఎవరెవరు బూటులు నాకినావో తెలీదా? రోజయ్య బూట్లు నాకి, కిరణ్ కుమార్ బూట్లు నాకి, మన వైఎస్ఆర్ గారి ఆత్మగా పేరు పిలుచుకున్నటువంటి కేవీపీ గారి బూట్లు నాకి ఒక విప్పు పదవి కోసం బతికినటువంటి నువ్వు, నీకు ఈరోజు మొన్న మంత్రి పదవి ఇచ్చినాడు అన్న. నేను సమాజంలో తిరగకూడదా? నీలాంటి చీడ పురుగులు సమాజంలో తిరగకూడదు పేరెన్ నాని. నేను ఇంకొక మాట చెప్తా, తొత్తుమని పళ్ళ సందులో గాలి వేసుకొని వచ్చి మాట్లాడేది కాదు. అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడు గారినే కాదు, నేను అవసరమైతే అన్న కోసం మోదీ గారిని కలుస్తా, అన్న ఆదేశాలు ఇచ్చి ట్రంప్నైనా కలుస్తారా? నువ్వేందు బొకడాగాడివి నువ్వు అసలు ఎవడు? నువ్వు కులాల మధ్య నీ సొంత కులాన్ని నువ్వు తిట్టుకుంటావు కాబట్టి నీకు మంత్రి పదవి ఇచ్చినాడు. నీ కులాన్ని నువ్వు తిట్టుకుంటావు, నీ కులంలో ఉండేటువంటి నాయకుల్ని నువ్వు తిడతావు కాబట్టి నీకు అన్న మంత్రి పదవి ఇచ్చినాడు రా. నీ మీద ఇంకొక రకంగా కాదు. నువ్వేంది నా గురించి మాట్లాడేది? అవును, ఎస్, నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినానని చెప్పి నేనే కదరా ఫోటోలు బయట పెట్టింది. మీ మాదిరి ఏమి నేనే బూట్లు నాగలేదు కదరా. మీ మాదిరి నేనేమి బూటు పాలిష్ చేస్తా బయట గుమ్మాల దగ్గర కూర్చోలేదు కదరా. మగవాడు మాదిరి పోయినా కలిసినా అని చెప్పినారా? అవులే పోతా, మలాగడ కలుస్తా, మోడీ గారిని కలుస్తా, అవసరమైతే ఎవరినైనా కలుస్తా. ఏమి ఇబ్బంది, ఎందుకు కలవకూడదు? అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనుకున్నారా? నేను నీ అలా కాదు.
నీ అలా కాదురా రే, నీ అలా కాదు. నువ్వు నీ బతుకు, నువ్వు బందర్లో చేసినటువంటి పాలేరు పనులు, నీ కొడుకు ఒక పాలేరు పనులు చేస్తా, మీరు నా గురించి మాట్లాడతారా? నా గురించి మేము సమాజంలో తిరగకూడదా? నీలాంటి ఉత్తమైనటువంటి వాడు, నీలాంటి పకీరు బఫూన్ డెకాయిట్ పనులు చేసినటువంటి హౌలేగాళ్ళు అయితే సమాజంలో తిరగొచ్చా? ఎందుకని? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నీ మాదిరి ఏమన్నా దొంగ ఈ మాదిరి కడిగట్టి లాంటి ఈ మాదిరి చేతులు పెట్టి తిరిగేవాడు సీమరాజు అనుకుంటున్నావా? చేతులు పెట్టేవాడు అనుకుంటున్నావా? ఏలాంటి ఏమన్నా ఏళ్ళు పెట్టి వాసన చూసేవాడు అనుకుంటావరా? వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. ఎవడేందనేది నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవరు సరేలే మాజీ మంత్రికి నేను మన పార్టీలో ఉండే ఓడేలే అనే మేడేం చేతులు కట్టుకొని కూర్చునే రకం కాదు బిడ్డ, చెప్తున్నా. నీ మాదిరి నేనేమి దొంగ బల్లల కింద చేతులు పెట్టి సంపాదిలా. అంతో ఇంతో పొలం ఉంటే ఏదో కష్టపడి రైతు కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తులు, అర్థమవుతుందా? ఆ మాదిరి దొంగదారులు సంపాదించాలంటే నేను కూడా కోట్లు సంపాదించునుంటా, నీకన్నా అంగా బాగా మాట్లాడుకుంటా. నువ్వు ఏ రోజు మాట్లాడలేదురా? నువ్వు సాక్షాత్తు హౌలేగా అసెంబ్లీలో నీ అమ్మ అని చెప్పి కూడా మాట్లాడినావు. నువ్వు కావాలంటే చెక్ చేసుకోండి వీడియోలో. నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాయి అసెంబ్లీలోకి పంపించింది ఎందుకురా? ప్రజాప్రతినిధిగా నిన్ను అసెంబ్లీలోకి పంపించే ఇటువంటి హౌలే మాట్లాడతావనే? నీ దోస్తుగాడు ఒకడు ఆడ పక్కుంటాడు, గుడివాడలో ఒకడు ఉంటాడు, ఆ గన్నవరం గూట్లేగాడు ఒకడు ఉంటాడు. వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోయినావురా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేకపోయినావు? మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి భాష మంచిది కాదురా, ఇటువంటి పనులు చేయొద్దురా అని నువ్వు ఒకడు వచ్చినావు పకోడీగా. ఈరోజు నువ్వు మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారిని కలిసినావు, బరాబర్ కలుస్తా, మళ్ళా కూడా కలుస్తా. ఇప్పుడు ఏమైతుంది రాసి పెట్టుకో. మోదీ గారిని కూడా కలుస్తా, ఏమైతుంది? పెరిగే ఉన్నా కట్ల కడతావా? ఏం చేస్తావు? ఎప్పుడూ కూడా నేను వ్యక్తిగతంగా అని చెప్పి నేను ఎవరిని కూడా విమర్శించి మాట్లాడేవాడిని కాదు, మాట్లాడిన కూడా. నా నిదానం ఏంది? నేను మనం అధికారంలో ఉన్నట్టు నుంచి కూడా నేను మాట్లాడుతూనే ఉన్నా. ఇది తప్పున్నా, ఇది తప్పు చేస్తున్నాం, 7 తప్పిదాలు జరుగుతున్నాయి, ఈ వ్యాఖ్యలు చేయకూడదు, ఇటువంటి పకోడీగాళ్లను ఇటువంటి నిషానిగాళ్లను తీసుకొని వచ్చి మాట్లాడిగాకు వద్దు, మనకు డ్యామేజ్ జరుగుతుందని చెప్పి నేను డే 1 నుంచి చెప్తున్నా. విన్నారా? ఇలా ఆ రోజు ఏం పెరిగే ఉన్నా కట్ల కట్టి పొగ వేసుకొని సామ్రాణ పొగ ఏమన్నా వేసుకుంటా ఉన్నావు ఏమరా నువ్వు? ఆ రోజు ఎందుకు మాట్లాడలా? ఎందుకు చెప్పలా? తప్పు జరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగిన పరిస్థితి అని చెప్పి వాళ్ళు సమాజంలో చీడ పురుగులు. మీరు సమాజంలో అర్హత లేనటువంటి వ్యక్తులు. మీరు గుర్తు చేసుకోండి. మీ ఆత్మ సాక్షికి ఒకసారి మీ ఆత్మ ప్రమాణం చేసుకొని చెప్పుకోండిరా. ఎవడేటట్టు అనేది అవులేకాళ్ళారా? ఈరోజు నా మీదకి వచ్చి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారిని కలిసినానని చెప్తావా? చంద్రబాబు నాయుడు గారిని కలుస్తా, వాళ్ళ లోకేష్ని కలుస్తా, ఆన్ రికార్డు చెప్తున్నా, మీడియా ముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని కలుస్తా, నారా లోకేష్ని కలుస్తా, అమిత్ షా గారిని కలుస్తా, నరేంద్ర మోదీ గారిని కలుస్తా, అవసరమైతే అన్న కోసం అని చెప్పి ట్రంప్ను కలిసేదానికైనా సిద్ధంగా ఉన్నానని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకేం పెరుక్కుంటారా? ఏమవుతుంది? ఏమవుతుందిరా? ఏమవుతుంది? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కలిసినావు అన్నావు, నేను కలిసి ఫోటో బయట పెట్టినారా? అన్న కోసం అని నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగిందని చెప్పి నేను పోస్ట్ పెట్టినారా? హౌలే మీరు పెట్టలేదురా. ఎందుకు మీకు అంత గుడ్డలు చెప్పుకునేది? నువ్వు ఆడాడ బూట్లు. నువ్వు మొగోడు అయితే నీ మూతి మీద మీసం అయితే పేరు నాని నీకే చెప్తున్నా. నువ్వు మొగోడు అయితే నీ మూతి మీద ఉండేది మీసం అయితే బిడ్డ నువ్వు చెప్పు. నేను అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి బూట్లు కానీ, రోసయ్య గారి బూట్లు కానీ, అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారి బూట్లు కానీ తొడసలేదు. నేను ప్రభుత్వ విప్ పదవి కోసం నేనేం వాళ్ళను పట్టుకొని నేనేం ఊగలేదు. వాళ్ళ కాడికి పోయి నేను పొద్దున్నే వాళ్ళకు టీ కాఫీలు అందిలేదని చెప్పి నీకు దమ్ముంటే నువ్వు చెప్పు బిడ్డ. నువ్వు ఏదైనా సరే అంతెందుకు? ఈరోజు నువ్వు ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నావు. నేను అధికారంలో ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు, మనం అధికారంలో మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు నా మచిలీపట్నానికి నేను ఈ విధంగా మచిలీపట్నం పోర్టుని ఈ విధంగా నేను అభివృద్ధి చేయగలనని చెప్పేటువంటి దమ్మునదా? ఏ విధంగా ఆడ పెంట చేశావో తెలీదా? ఏ విధంగా నువ్వు కబ్జాలు పాల్పడినావో తెలీదా? ఏ విధంగా మఠం భూములు, శ్మశానం స్థలాలు కూడా దొబ్బేసేటువంటి ప్రక్రియలో ఉండేటువంటి నీ బతుకు నువ్వు నా గురించి మాట్లాడే మొగోడువా? నా గురించి మాట్లాడే మొగోడువేమిరా? సీమరాజు అనే ఒకటి ఏడైనా సరే నీ మాదిరి బల్ల కింద చేతులు పెట్టాడేమో ఒకసారి ఎంక్వైరీ చేసుకో బిడ్డ. నీ బతుకు నువ్వు, నీ చరిత్ర, నువ్వు 50,000 ఓట్లతో ఓడిపోయి నువ్వు ఈరోజు నా గురించి మాట్లాడతావా? నేను బరాబరు చెప్తున్నా.
అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఎక్కడా కూడా ఆగదు, ఎక్కడ డ్రాప్ అయ్యేటువంటి క్వశ్చన్ లేదు, ఆ ప్రశ్నే లేదు. అన్న కోసమే నా ఈ పోరాటం అని మరొకసారి బల్ల గుద్ది చెప్తా ఉన్నా పేరు నాని. నీలాంటి వాళ్ళు ఎంతమంది నా మీద విమర్శలు చేసినా నా ఫరకపడదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మన అన్న కోసం నేను చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, అమిత్ షా గారిని, అదేవిధంగా నరేంద్ర మోదీ గారిని, అవసరమైతే ట్రంప్ని, మన అన్న కోసం మళ్ళీ చెప్తున్నా, అన్న కోసం అవసరమైతే ట్రంప్ను గెలిచేదానికైనా సరే సీమరాజా సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ పేరుని నాని చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజానీకానికి ఏమనిపించున్నాయో ఒకసారి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.